ఎసిడిటీ ప్రాబ్లంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం తిన్న ఆహారం డైజెషన్ కాక, అదేవిధంగా పుల్లటి తేనిపులు రావడం, సరిగా నిద్ర రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి సమస్యలకి యోగా ద్వారా, యోగా ఆసనాల ద్వారా కొన్ని రెమెడీస్ మన దగ్గర ఉన్నాయండి. యోగా చేసి చూపిస్తాను, అభ్యసించండి ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్. పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో మాత్రమే ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనాలు అయిపోయాక ప్రాణాయామాస్ కూడా చెప్తాను. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ 1 అవర్ డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే ఒక 15 డేస్ ఆర్ 20 డేస్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలండి. సూర్య నమస్కారాలు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ప్రణామాసన్. అగైన్ ఇన్హీల్ హస్త ఉత్తానాసన్. ఎక్సీల్ పాదహస్తాసన్. రైట్ లెగ్ బ్యాక్ హస్త సంచలనాసన్. ఇన్హీల్ లుక్ అప్. దండాసన్. ఎక్సీల్ ఆర్ ఇన్హీల్ లుక్ స్ట్రైట్. అష్టాంగ నమస్కారాసన్. ఎక్సీల్. భుజంగాసన్. ఇన్హీల్. పర్వతాసన్. ఎక్సీల్. రైట్ లెగ్ ఫార్వర్డ్ సంచలనాసన్. ఇన్హీల్ లుక్ అప్. పాదహస్తాసన్. ఎక్సీల్. హస్త ఉత్తానాసన్. ఇన్హీల్. ప్రణామాసన్. ఎక్సీల్. ఇప్పుడు రైట్ లెగ్తో కంప్లీట్ అయ్యిందండి ఒక రౌండ్. అదేవిధంగా లెఫ్ట్ లెగ్తో చేసి చూపిస్తాను చూడండి. ఇన్హీల్ హస్త ఉత్తానాసన్. ఇన్హీల్. ఎక్సీల్ పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్ హస్త సంచలనాసన్. ఇన్హీల్ లుక్ అప్. దండాసన్. ఎక్సీల్ ఆర్ ఇన్హీల్. అష్టాంగ నమస్కారాసన్. ఎక్సీల్. భుజంగాసన్. ఇన్హీల్. పర్వతాసన్. ఎక్సీల్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ సంచలనాసన్. ఇన్హీల్ లుక్ అప్. పాదహస్తాసన్. ఎక్సీల్. హస్త ఉత్తానాసన్. ఇన్హీల్. ప్రణామాసన్. ఎక్సీల్. ఈ విధంగా సూర్య నమస్కారాలు ఒక 12 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి. శవాసనంలో రిలాక్స్ అయ్యి సూర్య నమస్కారాలు కంప్లీట్ అయ్యాక 12 రౌండ్స్ కాసేపు రిలాక్స్ అయ్యి బోత్ లెగ్స్ జాయిన్ చేసుకుంటూ బోత్ హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టి సింగిల్ లెగ్, రైట్ లెగ్ 30 degrees లిఫ్ట్ చేస్తూ ఎక్సీల్ డౌన్. అగైన్ ఇన్హీల్ స్ట్రైట్ ఆపోజిట్ లెగ్. Exhale down. Again change the leg. Inhale up. Exhale down. Again inhale up. Opposite leg. Exhale down. ఈ విధంగా ఒక 10 రౌండ్స్ చేశాక అగైన్ బోత్ లెగ్స్తో ఒక 10 రౌండ్స్ చేయాలి. బోత్ లెగ్స్ 30 degrees. Exhale down. Again inhale up. Exhale down. Again inhale up. Exhale down. ఈ విధంగా ఒక 10 రౌండ్స్ చేస్తూ ఫైనల్లో అలా కాసేపు హోల్డింగ్ చేస్తూ 45 degreesలో హోల్డింగ్ చేస్తూ అలా 10 నెంబర్స్ కౌంట్ చేస్తూ రిలాక్స్గా 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax in Savasana. Take a long breath, inhale or exhale. Again next round 90 degrees lift cheyalandi. Both legs 90 degrees. Inhale up.
exhale down. Again inhale up, exhale down. Again inhale up. ఈ విధంగా మినిమం 10 రౌండ్స్ చేసాక 90 degreesలో స్ట్రైట్గా ఉంచి కాసేపు హోల్డింగ్ చేసి పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, relax. Relax in Savasana. Take a long breath, inhale or exhale. ఓకేనండి. మయూరాసన. ఈ మయూరాసనం ప్రాక్టీస్ అన్నది బాగా సీనియర్స్ అయితే చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. ఓకేనండి. బోత్ లెగ్స్ ఈ విధంగా వజ్రాసనంలో కూర్చొని బోత్ లెగ్స్ వైడ్ చేస్తూ బోత్ హ్యాండ్స్ ఇన్సైడ్ పెట్టుకుని చక్కగా బ్యాక్ బోన్ నావిల్ పాయింట్ దగ్గరికి ఎల్బో జాయింట్స్ వెళ్ళేలాగా చూసుకుంటూ ఫోర్ హెడ్ ముందు నేల మీద పెట్టి రైట్ లెగ్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేస్తూ రిలాక్స్గా కాసేపు ఉండండి. ఒకవేళ చేయలేని వాళ్ళు అయితే ఇలా చేయగలిగి కాసేపు అలాగే హోల్డింగ్లో ఉంచండి. చేయగలిగిన వాళ్ళు అందరూ హెడ్ అలా లిఫ్ట్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ లెగ్స్ అలాగా హోల్డింగ్ చేస్తూ ఉంచాలి. ఈ విధంగా ఒక 10 నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ కాసేపు శశంకాసన అలా రిలాక్స్ అవుతూ హోల్డింగ్ చేస్తూ అలా కాసేపు ఉండండి. అగైన్ బోత్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్, రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆసనం వచ్చేసి భుజంగాసన. చక్కగా మకరాసనంలో చెస్ట్ పక్కన పెట్టుకొని బోత్ లెగ్స్ జాయింట్ చేస్తూ టేక్ ఏ లాంగ్ బ్రీత్, ఇన్హేల్ అప్, exhale down. Again inhale up, exhale down. Again inhale up. కాసేపు అలా హోల్డింగ్ చేస్తూ ఒక 20 నెంబర్స్ కౌంట్ చేస్తూ కాసేపు హోల్డింగ్ చేసి అలా ఉంచాలి. ఉంచడం ద్వారా పొట్ట భాగంలోని బాగా ప్రెజర్ పడి ఎక్సెస్ గ్యాసెస్ ఏమైనా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎక్సేల్, రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఉద్దమచంద్రాసనం. రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్ సైడ్ పెట్టి ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డింగ్ చేస్తూ అదేవిధంగా రైట్ లెగ్ బ్యాక్ సైడ్ పెట్టి లెఫ్ట్ లెగ్ ఎక్సేల్ ట్విస్టింగ్. Again inhale straight, change the leg, exhale opposite, again inhale straight, change the leg, exhale opposite twisting, again inhale straight, again change the leg, ఎక్సేల్ అపోజిట్ ట్విస్టింగ్. ఈ విధంగా చేయడం ద్వారా ఈ పొట్ట భాగంలో మంచిగా ఫ్లెక్సిబిలిటీ అయ్యి మంచిగా ఎక్సర్సైజ్ అవుతూ మనకున్న పొట్టలో ఉన్న సమస్యల్ని కంప్లీట్గా రిలాక్స్గా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్యాక్ సైడ్ అలా హోల్డ్ చేస్తూ కాసేపు అలా హోల్డ్ చేస్తూ 1 2 3 4 5 6. ఇన్హేల్ స్ట్రైట్, రిలాక్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్గా అయ్యి టేక్ ఏ లాంగ్ బ్రీత్, ఇన్హేల్ ఆర్ ఎక్సేల్. అగైన్ వన్ మోర్ ఇన్హేల్ ఆర్ ఎక్సేల్. అగైన్ నెక్స్ట్ వచ్చేసి ఆసనం పశ్చిమోత్తానాసన. బోత్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ ఫార్వర్డ్ స్టెచ్, ఇన్హేల్ అప్, exhale forward stretch,
Inhale up. Exhale, forward stretch. Inhale up. ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఫార్వర్డ్ బెండింగ్లో స్ట్రెచ్చింగ్ చేసుకోండి. ఎగ్జేల్, ఫార్వర్డ్ స్ట్రెచ్. కాసేపు అలా హోల్డింగ్ చేస్తూ రిలాక్స్గా ఉండండి అమ్మ. అగైన్ ఇన్హేల్, స్ట్రైట్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నార్మల్ బ్రీత్. టేక్ ఎ లాంగ్ బ్రీత్, ఇన్హేల్ ఆర్ ఎగ్జేల్. అగైన్ ఇన్హేల్ or exhale. Again next asana వచ్చేసి ధనురాసన. చేస్తూ టేక్ ఎ లాంగ్ బ్రీత్, ఇన్హేల్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఈ విధంగా చేయడం ద్వారా పొట్ట భాగంలో విపరీతమైన ప్రెజర్ గురయ్యి ప్రెజర్కి గురయ్యి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. అగైన్ ఇన్హేల్ అప్, ఎగ్జేల్. ఈ విధంగా కాసేపు చేసి కాసేపు హోల్డింగ్లో ఉంచండి. ఒక 5 or 6 రౌండ్స్ చేసాక కాసేపు హోల్డింగ్లో పెడదాం. ఇన్హేల్ అప్, 1 2 3 4 5 6. రిలాక్స్, రిలాక్స్. మకరాసన, మత్స్యాసన. రిలాక్స్గా చక్కగా పడుకొని బోత్ హ్యాండ్స్ సీట్ కింద పెట్టుకొని బోత్ లెగ్స్ జాయిన్ చేస్తూ హెడ్ ఈ విధంగా బ్యాక్ పెట్టుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలు ఉన్న అటువంటి సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. కాసేపు అలా హోల్డింగ్ చేస్తూ 1 2 3 4 5 6. హెడ్ అప్, రిలీజ్ అండ్ రిలాక్స్. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దామండి. లెఫ్ట్ నాజిల్ ఎగ్జేల్. అగైన్ ఇన్హేల్ లెఫ్ట్ నాజిల్, exhale right nostril. Again inhale right nostril, exhale left nostril. ఇది ఒక రౌండ్. ఈ విధంగా ఒక 10 రౌండ్స్ ప్రతిరోజు చేసాక తర్వాత శీతలి ప్రాణాయామం చేయండి. శీతలి చక్కగా నాలుకని బయటకు తీసి ట్యూబ్ లాగా చేసి గాలి ట్యూబ్ లోపల నుండి గాలిని పీల్చుకుంటూ ఒకసారి గుటకేసి ఎగ్జేల్ చేయాలండి. అగైన్ 1 more రౌండ్. మరొక్కసారి అలా గుటకేసి ఆ విధంగా ఎగ్జీల్ చేయాలి. నాజిల్ ద్వారా మాత్రమే ఎగ్జీల్ చేయాలి. ఇన్హీల్ అన్నది టంగ్ లోపల నుండి గాలి పీల్చుకోవాలి. ఎగ్జీల్ అన్నది నాజిల్ త్రూగా ఎగ్జీల్ చేయాలి. ఈ విధంగా ఒక 10 రౌండ్స్. ఇంకా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 20 days చేసి చూడండి. దాని తాలూకు ప్రతిఫలం రిజల్ట్ అన్నది మీకే తెలుస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొంతమందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓం నమః అండి. థ్యాంక్ యూ.